హరే కృష్ణ. వెల్కమ్ టు హోమియో ఫోకస్. ఈ వీడియోలో మనం నానో టెక్నాలజీ ఇన్ హోమియోపతి గురించి మాట్లాడుకుందాం. ఇన్ ఏ బ్రీఫ్ వే చెప్పాలంటే హోమియోపతిలో మెడిసిన్స్ ఎలా తయారవుతాయి? పొటెంటైజేషన్ ద్వారా అని చెప్పాను. సో ఈ పొటెంటైజేషన్ అనే ప్రాసెస్లో నానో పార్టికల్స్ అనేవి వెలువడతాయి అనమాట. ఈ నానో పార్టికల్స్ ఇంత నానో సైజ్లో ఉంటాయి కాబట్టి మన కంటికి కనిపించవు, విచ్ కాన్ బి సీన్ త్రూ నేక్డ్ ఐ. అవి మనం తీసుకున్నప్పుడు టార్గెటెడ్ ఆర్గాన్స్కి రీచ్ అయ్యి రిపేర్ అండ్ క్యూర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నానో టెక్నాలజీ. అండ్ ఇప్పుడు ఇది మోడర్న్ మెడికల్ ఫీల్డ్లో కూడా వాడుతున్నారు అనమాట. కమింగ్ టు దిస్, అసలైన మోడర్న్ మెడిసిన్ ఇది కదండి, హోమియోపతి. లైక్ ఒకప్పటి హానిమన్ ఎక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం మనిషి అయినా ఇప్పటి నానో టెక్నాలజీ గురించి ఇంత అడ్వాన్స్గా ప్రూవ్ చేసిన వ్యక్తి, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడిన వ్యక్తి, శానిటేషన్ గురించి మాట్లాడిన వ్యక్తి, సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడే ఇప్పటివి ఆయన అప్పుడే మాట్లాడి చెప్పాడనమాట. సో ఇంత అడ్వాన్స్గా ఉన్న మనిషిని ఆ కాలం వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమైనా అర్థమవుతుందా వాళ్ళకి? కాదు, పాపం తరిమి కొట్టారు. బట్ హీ వాజ్ అ ఎంబీబీఎస్ డాక్టర్ ఆఫ్ దట్ టైం. అప్పట్లో ట్రీట్మెంట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఏం కారణాలు తెలియవు, అడ్డమైన స్పెక్యులేషన్స్ అన్నీ ఊహించుకొని చెడు రక్తం మనిషికి డిసీజ్ కాజ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ వీన్స్ని కట్ చేసి బ్లడ్ డ్రా చేసి మనిషిని చావుకు వదిలేసేవారు అనమాట. అండ్ నొప్పితో విలువలా కొట్టుకుంటుంటే లాగి పెట్టి ఒకటి కొట్టి చేతగాక పడుకుంటే అరవట్లేడు, ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది అని. అంత దారుణమైన పరిస్థితిలో అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుండే అనమాట. అది చూసి హానిమన అసలు ఇదేం వైద్యం, పేషెంట్స్ని ఇంత ఇబ్బంది పెడుతూ ట్రీట్మెంట్ ఇది కాదు, చావుకి గురి చేస్తున్నారు అని చెప్పి ధ్వజమెత్తిన వ్యక్తి హానిమన్ అనమాట. సో ఆయన నిజమైన ట్రీట్మెంట్ విధానం ఎలా ఉండాలంటే మైల్డ్ జెంటిల్ క్యూర్ ఉండాలి. క్యూర్ అంటే వేరుతో పోవాలి డిసీజ్ అనమాట, మళ్ళీ రిపీట్ అవ్వద్దు. సో ఇలా ఆయన కనిపెట్టింది హోమియోపతి అనమాట. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆయన అంత ఈజీగా ఏం కనిపెట్టలేదు. ముందు ఆయన సర్టిఫికెట్స్ తగలబెట్టేశాడు, సేయింగ్ దట్ ఇది కరెక్ట్ సైన్స్ కాదు అని చెప్పి. అండ్ హీ వెంట్ ఆన్ ట్రాన్స్లేటింగ్ వర్క్స్ బికాస్ హీ వాస్ గ్రేట్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్. ఆయన చాలా లాంగ్వేజెస్ వచ్చు, మెడికల్ బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఆయన జీవితం గడుపుతున్నాడు అనమాట. అలా కలెన్స్ మెటీరియా మెడికల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ దగ్గర ఆయన ఆగిపోయాడు. ఏంటి? సింకోనా బార్క్ అనేది దాని చేదు వల్ల మలేరియాని క్యూర్ చేస్తుందని అందులో ఉంటుందన్నమాట. సో హీ గాట్ ఎ డౌట్, చేదు వల్ల జ్వరం క్యూర్ అవ్వడం ఏంట్రా అని చెప్పి వెళ్ళి ఇంకా ఎక్స్పెరిమెంట్కి పూనుకుంటాడు అనమాట. ఏం చేస్తాడు? సింకోనా వాటర్ తాగడం మొదలు పెడతాడు. అలా తాగినప్పుడు ఆయనకి మలేరియా లైక్ సిమ్టమ్స్ మొదలవుతాయి అనమాట. కొన్ని డేస్ తాగితే అరే ఏంట్రా ఇది అని చెప్పి మళ్ళీ దాన్నే తీసుకుంటాడు. అలా తీసుకుంటే క్యూర్ అవుతుందన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ని ఆయన కన్ఫర్మ్ చేసుకోవడానికి రిపీటెడ్ టైమ్స్ చేస్తాడు, తన మీద, తన ఫ్యామిలీ మీద, తన కొలీగ్స్ మీద. అప్పుడు కంక్లూజన్కి వస్తాడు, చేదు వల్ల కాదు మలేరియా క్యూర్ అయ్యేది, ఏదైతే కాజ్ చేస్తుందో అది క్యూర్ చేస్తుంది అని కంక్లూజన్కి వస్తాడు హానిమన్. దట్ ఈస్ కాల్డ్ హోమియోపతిక్ ప్రిన్సిపల్ సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనమాట. ఏది కాజ్ చేస్తుందో అది క్యూర్ చేస్తాడని, అది డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇంకా చాలా వాటి మీద ప్రూవ్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది కదా అసలైన మోడర్న్ సైన్స్. అండ్ కమింగ్ టు దిస్, యొక్క అలోపతినే మెడికల్ సిస్టమ్ కాదండి. అదేమి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మోనోపొలి ఏం రాసుకురాలేదు, అదొక్కటే మెడికల్ సిస్టమ్ అని. సో ఇన్నాళ్ళు ఈ యొక్క దాని మీద హోమియోపతిని ప్లాసిబో అని, సూడో సైన్స్ అని, వాట్ నాట్ ఏదేదో క్రిటిసైజం చేసేవాళ్ళు. ఎంత నారో మైండెడ్ పీపుల్ అంటే వీళ్ళు. సీరియస్లీ, బ్రాడ్ మైండెడ్ అంటే ఎట్లా ఉండాలి? ఒకటి విషయం ఏదైనా జరుగుతుంది, అరే రిజల్ట్ ఉంది హోమియోపతికి లేదని ఏం లేదు, రిజల్ట్ ఉంది, బాగా అవుతున్నారు, వై వాట్ అని కనుక్కునే ప్రాసెస్లో ఉండాలి. కానీ ఎక్కడ బిజినెస్ పోద్దో మాదేడా పోద్దో అని చెప్పి క్రిటిసిజంలోనే పడి ఉన్నారనమాట. యాక్సెప్ట్ చేయడానికి అసలు రెడీగా లేరు. దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్. అండ్ వాళ్ళ ఇక్కడ అసలు ఇంకా దారుణమైన థింగ్ ఏంటంటే, వాళ్ళకి తెలియకపోతే, కంటికి కనిపించకపోతే సైన్స్ కాదు. సైన్స్ అంటే ఏంటండి? నేచర్ని, ప్రాసెస్ని తెలుసుకునే ఒక ప్రాసెస్, అంతే. అదొక ప్రక్రియ, తెలియంది తెలుసుకునేది. అంతేగాని ఇది తెలిసిందే అల్టిమేట్ కాదు. రీసెర్చ్ అంటే ఏంటి? ఉన్నదాన్ని సెర్చ్ చేసి నువ్వు దానికి కాజ్ ఏంటో కనుక్కుంటున్నావు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. అంతేగాని మీరు చేసేదే అల్టిమేట్ కాదు, అది సైన్స్ కాదు. అండ్ అప్పట్లోనే ఈ కాలంకి అంత స్టాండర్డ్ సిస్టమ్, అప్పటిది ఇప్పటికి ఏం మారదు, కరెక్ట్. అండ్ ఏదైనా ఫెయిల్ అవుతుందంటే అది డిపెండ్స్ ఆన్ డాక్టర్ అండి. ఇప్పుడు అలోపతిలో కూడా అన్ని కేసెస్ బాగా అవుతున్నాయా? మెడిసిన్స్ అయితే ఐ డోంట్ ఈవెన్ సే, అక్కడ బాగానే వాళ్ళు ఇక్కడ వచ్చి బాగా అవుతున్నారు. లాస్ట్ ఏముంటుంది అన్న, అక్కడ పోకపోతే ఇంకోటి ఆ పార్ట్ పీకేయడం, దాన్ని పీకేయడం, జస్ట్ సర్జరీ ఇంకంతే. అండ్ కమింగ్ టు దిస్ సర్జరీ, అదేమన్నా అలోపతి ఒక్కటే సొత్తా? నో. బేస్ ఆయుర్వేద, BAMS BHMS సర్జరీ ఆయుర్వేదం నుంచి తీసుకున్నది అన్నీ వీళ్ళ దాంట్లో పెట్టేసుకుంటే వి కాంట్ సే, అది ఇంకా మనం ఏం చెప్పలేము. ఇక అది వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్ హెడ్లు ఏమైనా చూసుకున్నా మొత్తం వాళ్ళే ఉండే, అది అలోపతి వాళ్ళే ఉండే.
వాళ్ళు హోమియోపతికి చదివినోళ్ళు కాదు, పూర్తిగా తెలీదు, పోనీ పేషెంట్స్ని బాగు చేసిన వాళ్ళు కాదు, కేసెస్ చూసిన వాళ్ళు కాదు, క్రిటిసిజంకి మాత్రం రెడీ అవుతారు. ఒకవేళ ఈరోజు హోమియోపతి తప్పు అని అంటే ఈ నానో టెక్నాలజీ కూడా తప్పే. సో ఏ సిస్టమ్ అయినా స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. బికాజ్ అన్నీ తీసుకుపోయి అందులో పెట్టుకొని ఇప్పుడు మోడర్న్ సైన్స్ అంటున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అసలైన మోడర్న్ సిస్టమ్స్ ఇవి, కనిపెట్టిన బేస్ ఇది, విచ్ ఈస్ వెరీ రాంగ్, దారుణం అనమాట. కొందరు ఉన్నారండి, ఇప్పుడు కొందరు అలోపతి డాక్టర్స్ కూడా హోమియోపతి డాక్టర్స్ దగ్గర పేషెంట్స్గా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ట్రీట్ చేస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు, ఇదిలో ఉంది మ్యాటర్ అని చెప్పి వాళ్ళు వాడుతున్నారు. అండ్ ఇంకొందరు డాక్టర్స్ అయితే కొన్ని ఫారిన్ కంట్రీస్లో టీత్ ఎక్స్ట్రాక్షన్ కానీ బ్లడ్ పోకుండా దే కెన్ ఈవెన్ ప్రిస్క్రైబ్ ఆర్నికా ఇచ్చి చేస్తుంటారు అనమాట. సో అలా ఇలా ఇంటిగ్రేటెడ్గా చేసుకుంటే ఇంకా పేషెంట్స్ బెనిఫిట్ అవుతుంది. ఇదేదో మోనోపల్లి మేమే చేయాలి, మా పేషెంట్లు పోతున్నారు, వాట్ ఈస్ దిస్? హెల్త్ స్ట్రక్చర్ని నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలి అని అంటే ఇది వాడడం నిజంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అలోపతిలో ఫ్యాక్ట్ ఇస్ దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ రన్లో పనికిరాదండి. అండ్ ఎమర్జెన్సీలో తప్పని పరిస్థితుల్లో సర్జరీ అవసరం. అండ్ కమింగ్ టు దిస్ సర్జరీ, చెయ్యి ఇరిగింది, పెట్టి కట్టాలి, తర్వాత మెడిసిన్ వాడాలి, లోపల కాల్షియం కొల్లాజన్ అవంతా రిపేర్ అయ్యి అవ్వడానికి, రైట్? కళ్ళు నలకబడితే చేయితో ఎట్లా తీస్తావు? కామన్ సెన్స్. అట్లా ఇది ఒక సపోర్ట్ సిస్టమే, యూజ్ అవుద్ది. వచ్చినోడు ఎవడైనా చేస్తాడు, తీసుకుపోయి అన్ని వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ పొరపాటున ఎప్పుడన్నా హోమియో వాళ్ళు వేరే వాళ్ళు అందులోకి పోతే వైద్యం ఎందుకు వాడుతున్నావు, అదేమన్నా నువ్వు కనిపెట్టినావా, నీ సొత్తా, రైట్? అన్నీ వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు, అసలైన దాన్ని తొక్కేశారు. ఇంకా సరే, మనం ఏం చేయలేం, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఉంది, కాదన్నట్లేము. బట్ కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండండి, ఏంటి ఎందుకని ఆలోచించండి, నిజాన్ని ఒప్పుకొని ఉంచండి కొంచెం, లేకపోతే వాల్యూ ఉండదు. చిల్లరగా కొట్టుకుంటే ఎంత చీప్ ట్రిక్స్ ఇవన్నీ. సో ఇంటిగ్రేటెడ్ మొత్తం కలుపుకొని వాడుకుంటే పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది అండ్ పీపుల్కి మొత్తం హెల్త్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ హోమియోపతి అండ్ అలోపతి. ఎవరిది సొత్తే ఏది కాదు, అన్ని ప్లాన్స్ అన్నీ ఉన్నాయి, ఎవరు కనిపెట్టి వాళ్ళు ఒక సిస్టమ్స్ని తయారు చేసి వాడుకుంటున్నారు. మంచిని యాక్సెప్ట్ చేయండి, బాగున్నాయి వాడుకోండి అండ్ గెట్ క్యూర్డ్ అనమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమియో ఫోకస్. థ్యాంక్ యూ.